హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మనం నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందామండి. దానికోసం పాల మీద ఉన్న మీగడను కాకుండా పెరుగు తోడేసిన తర్వాత వస్తుంది కదా, ఆ మీగడను అయితే తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ఒక మిక్సీ జార్లో వేసి 2 నుంచి 3 నిమిషాలు అయితే మిక్సీ పట్టాలండి. వెంటనే వెన్న అనేది తీయకుండా కాసేపు అలానే పక్కన ఉంచేసిన తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే వెన్న అనేది ఇలా నీట్గా పైకైతే వచ్చేసి ఉంటుందండి. దాన్ని మనం చేత్తో గట్టిగా ఇలా ప్రెస్ చేస్తూ తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం ఎందుకంటే అందులో ఉన్న వాటర్ మొత్తం కిందకైతే వెళ్ళిపోతాయండి. మొత్తం వెన్నను మనం ఇలానే చేయాలండి. ఇలా చేసిన తర్వాత ఇప్పుడైతే దాన్ని వాష్ చేసుకోవాలండి. ఇట్లా నీళ్ళలో 2 నుంచి 3 నిమిషాలు అయితే వెన్న అనేది వాష్ చేసుకోవాలండి. ఇలా వెన్న వాటర్లో వేసిన తర్వాత క్లియర్గా కనిపిస్తే మనం నీట్గా వాష్ చేసినట్టండి. ఇప్పుడైతే దాన్ని మనం స్టవ్ మీద లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి వెన్న అనేది కాంచుకోవాలండి. ఇలా వెన్న మొత్తం నీట్గా కరిగిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో 1 టీ స్పూన్ మెంతులు, అలానే ఒక చిటికెడు కల్లుప్పు అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల నెయ్యి అనేది మంచి స్మెల్, టేస్ట్ అనేది వస్తుందండి. వెన్న మొత్తం నీట్గా కరిగి నురగ లేకుండా ఇలా నెయ్యి అనేది మనకు క్లియర్గా కనిపిస్తుందండి. ఇలా కనిపించిందంటే నెయ్యి మనకు ప్రిపేర్ అయినట్టే అండి. ఇప్పుడు అందులో ఒక 5 కరివేపాకు రెమ్మలు మజ్జిగలో ముంచి వేసి క్యాప్ అయితే పెట్టేసేయాలండి. కాసేపు పక్క నుంచి తర్వాత అయితే మనం నెయ్యి ఫిల్టర్ చేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, ఇలా నీట్గా అయితే ఇలా వెన్న అయితే మనకు కరిగి నెయ్యి అయితే అయ్యిందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఉందో నెయ్యి.